హాయ్, హలో, నమస్తే, వణక్కం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఆయిల్ వేయకుండా, స్టవ్ ఆన్ చేయకుండా అయితే మనం కొన్ని వంటలైతే రెడీ చేసుకుంటున్నాం గదా! దానిలో భాగంగానే ఈరోజు నేను ఒక మినీ లంచ్ మెను అయితే మీకు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేదైతే నేను ఈరోజు చూపించబోతున్నాను ఈ వీడియోలో. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి గూడా ఇదొక మంచి ఫుడ్ అనమాట. సో, ఈరోజు మన మెనూలో రైసు, సాంబారు, బీట్రూట్ ఫ్రై, 2 వడలు, పెరుగు. సో, పెరుగెలాగో మన ఇంట్లో ఉండిద్ది. మిగతా ఐటెమ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో, నేను ఫస్ట్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను. దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి తురుమనమాట. ఇది వేసి కొంచెం కొత్తిమీర గూడా వేసుకొని, దీనిలోకి సాల్టు, పెప్పర్ ఈ 2 గూడా యాడ్ చేస్తున్నాననమాట. చూడండి సాల్ట్ దాని రుచికి సరిపడా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడానే వేసుకోండి. పెప్పర్ అయితే కొంచెమే వేసుకోండి. ఎక్కువైనా గూడా మనం తినలేము. సో, ఇలా ఇవన్నీ గూడా వీటన్నిటిని గూడా మిక్స్ చేస్తే మనకి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, ఇంకోటి ఇప్పుడు ఆయిల్ వేయకుండా మనం వడలెలా తయారు చేసుకోవాలైతే చూపిస్తున్నాను. ఈ వడల కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. దీనిలోకే కొంచెం సాల్టు, ఇంకొంచెం పెప్పరు, అలాగే జీరా పౌడర్ గూడా వేస్తున్నాను. దీనిలోకి మనం వేరుశనగ పప్పుని గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్‌గా అయితే చేసుకోవాలి. ఆ పౌడర్ వేస్తాననమాట దీనిలోకి. చూస్తున్నారు గదా! ఇది వేరుశనగ పప్పు పౌడర్ అనమాట. సో, వీటన్నిటిని ఫస్ట్ ఈ ఆకులు, సాల్టు, పెప్పర్ ఇవన్నీ గూడా బాగా కలిసేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. తర్వాత వేరుశనగ పప్పు పౌడర్‌తో గూడా మొత్తం కలిపేసి చూడండి ఇలా మెత్తటి బాగా వేరుశనగ పప్పులో ఉన్న ఆయిల్ గూడా బయటకొచ్చి బాగా ముద్దలాగా అయ్యేలాగా అయితే మనం మెత్తగా ఇలా పిసుకొని వడలైతే ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఈ పిండితోనే. ఇప్పుడు ఇలా ఉండలైతే చేసుకొని, మనం వడలు చేసుకుంటాం గదా! ఎలా అయితే ఒత్తుకుంటామో, అలాగే ఒత్తుతున్నాను నేను. ఈ చేత్తోటే ఒత్తేస్తున్నాను. చూడండి ఇలా వడ అయితే రెడీ అయిపోయిందనమాట. మనం ఆయిల్ గూడా వేయకుండానే పొయ్యి ఎలిగిచ్చి దేవేయకుండానే మనకి వడలైతే ఈజీగా రెడీ అయిపోతున్నాయి. ఇది వేరుశనగ పప్పు వడలనమాట. సో, మన హెల్త్‌కి గూడా మంచిదేనివి. సో, ఇలా నేనైతే 2 వడలైతే రెడీ చేసుకొని, ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, నేనిప్పుడు సాంబార్ అనేది రెడీ చేస్తున్నాననమాట. సాంబార్ గూడా మనం పొయ్యెలిగించకుండానే రెడీ చేసుకుంటాం. దీనికోసం నేను కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా అయితే జార్‌లో వేస్తున్నాను. ఒక పెద్ద టమాటా తీసుకున్నా అనమాట నేను. ఆ టమాటా ముక్కలు గూడా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేయాలనమాట. దీనిలో కొంచెం ధనియా పౌడర్ గూడా వేస్తున్నాను. సో, వీటన్నిటిని మెత్తని పేస్ట్‌గా అయితే గ్రైండ్ చేసుకొని, ఈ ఒక గిన్నె తీసుకొని ఆ పేస్ట్ అంతా గూడా ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇంక దీనిలో ఎక్కువ వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. ఏదో ఆ జార్‌లో ఉన్నది రాడానికి 2, 3 టీ స్పూన్లు వాటర్ మాత్రమే యాడ్ చేయండి. అంతకు మించి అస్సలు అవసరం లేదు. సో, ఆ కొంచెం వాటర్ గూడా యాడ్ చేసుకొని నేను ఇలా అయితే తీసుకున్నాను. ఇంకా దీనిలోకి నేనేమేసానంటే దీనిలో కొంచెం ఆహ్, మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్, ఇంకొంచెం సాంబార్ పౌడర్ గూడా వేశాననమాట. వేసి పైన కొత్తిమీర వేసుకొని, ఇలా అయితే సాంబార్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి. సో, ఇప్పుడు మనం రైస్ అయితే రెడీ చేసుకున్నాం. రైస్ తయారు చేయడానికి ఇలా ఒక అటుకులు తీసుకున్నా అనమాట. ఒక గుప్పెడు అటుకులయితే ఒకళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. సో, అటుకులు తీసుకొని దీనిలో వాటరేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలనమాట. సో, 5 మినిట్స్‌కి ఇవి పోహా అటుకులంటారు గదా! అలాంటివి తీసుకోవాలనమాట. పాలల్లో యేసుకునే అటుకులేస్తే మాత్రం పిండి పిండి అయిపోతాయి. జాగ్రత్త చూసుకునివి కొనుక్కోండి. సో, ఇలా జల్లెడలో వేసుకొని, ఇలా వాటరంతా కారేలాగా పక్కన బెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు రైస్ కూడా కొంచెం కలర్‌ఫుల్‌గా బాగా తినడానికి బావుండడానికి నేను కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం క్యారట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసుకొని, ఇంకొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం సాల్టే వేసుకోండి లైట్‌గా. ఎందుకంటే మనకు ఆల్రెడీ కర్రీస్‌లో సాల్ట్ ఉండిద్ది కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం. కొంచెం సాల్ట్ వేసుకొని, ఈ అటుకులు గూడా వేసుకొని ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను రైసు. సో, మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయినియి. రైస్ రెడీ అయిపోయింది. అలాగే బీట్రూట్ ఫ్రై గూడా రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఎలాగో పెరుగుండిద్ది గాబట్టి, సో, పెరుగుతో గూడా మనం ఈ రైస్ అయితే తినొచ్చు. పెరుగు గూడా చాలా టేస్ట్‌గా ఉండిద్దండి. ఈ రైస్‌లో చాలా బావుంటది.
సో, నేను ఈరోజు అయితే లంచ్‌కి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. మర్చిపోయాను. ఇంకా మనం వడలు గూడా రెడీ చేసుకున్నాం గదా! సో, ఆ వడలు గూడా ఇలా వేసుకొని ఈజీగా మనం లంచ్ అయితే ఆహ్, ప్రిపేర్ చేసుకోవచ్చండి. వారంలో ఒకరోజైనా ఇలా ఫుడ్ చేసుకొని తినడం మన ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండండి. ఇవన్నీ ఏం కాస్ట్‌లీ గాదు గదా! ఎలాగో ఇవన్నీ గూడా మన ఇంట్లో ఉండేవే. ఒక టమాటా, పెద్ద టమాటా అయితే సాంబార్ రెడీ అయిపోద్ది. ఒక గుప్పెడు అటుకులైతే అలా వేసి ఒకసారి ఒకరోజు ట్రై చేయండి. మీకెలా కుదిరింది, ఏంటి అనేది గూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. ఇంకా ఈ కర్రీస్ అయితే ఒక 2 అవర్స్‌లోనే తినేసేయాలండి. రైస్ మాత్రం 1 అవర్ లోపే తినేసేయండి. లేకపోతే ఎవరు తినాలనుకున్నప్పుడు వాళ్ళెళ్ళి ఒక 5 మినిట్స్‌లో అయితే రెడీ చేసుకొని తినండి. అది బెస్ట్ అనమాట. సో, ఈ ఫుడ్‌ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంది అప్పుడే తినేయాలి. మార్నింగ్ చేసుకుంది ఆఫ్టర్‌నూన్ తినడం, ఆఫ్టర్‌నూన్ చేసుకుంది ఈవినింగ్ తినడం అలాంటి కాన్సెప్ట్ అనేదే లేనే లేదు ఈ ఫుడ్‌లో. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో ఉడికించకుండా ఇడ్లీ ఎలా తయారు చేయాలో కూడా చేసాము. ఒకసారి ఎవరన్నా వీడియో చూడడం వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో కూడా. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ఫుడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి ఈ రోజుటి వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.